మరి నరేంద్ర మోడీ అనే అతను రాజకీయాలలో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి, 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఆ రాజకీయాన్ని విరమించి కేవలం ఒక సలహాదారుగా మాత్రమే ఉండే అవకాశం ఒక బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లో కానీ ఉంది. ఇతను విలువలు లేని మనిషి కాబట్టి సెప్టెంబర్ 17కి అతనికి 75 సంవత్సరాలు పూర్తయి మురళీ మనోహర్ చేసి ఎంతో గౌరవంగా 75 ఏళ్లు పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల నుంచి విరమించి ఆయన సలహాదారుగా ఉన్నారు. అలాగే ఎల్కే అద్వానీ గారు ఆయన కూడా 75 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ రాజకీయాల నుంచి విరమించి ఆయన కూడా ఒక సలహాదారుగా ఉన్నారు. కానీ విలువలు లేని వ్యక్తి అయినటువంటి ఈ నరేంద్ర మోడీ మరి అతనికి రాజకీయ పదవి పిచ్చో ఏంటో మనకు తెలియదు. కానీ 75 ఏళ్లు పూర్తి అయిపోయినా సరే ఆ పదవిని పట్టుకుని అలాగే ఏలాడుతున్నాడు. ఇంత విలువ లేని రాజకీయ వ్యక్తిని భారతదేశంలో ఇతనే చూసాం. మన సోనియా గాంధీకి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. తృణప్రాయంగా వదిలేసింది ఆవిడ. నేను ఇటలీ దేశంలో పుట్టాను కాబట్టి నేను ఇక్కడ ఆయన ప్రధాని తీసుకోను, మన్మోహన్ సింగ్ ఇచ్చేయండి అని 2 సార్లు ఆవిడ చేతులతో ఆవిడే మన్మోహన్ సింగ్ ఇచ్చింది. మరి ఇతనికి సిగ్గుందో లేదో ఈ నరేంద్ర మోడీకి ఈ పదవులు అట్టుకుని ఏలాడుతున్నాడు. ఈవేళ వరకు కూడా ఈ దేశాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే ఇతనికి 2 బెనామీలు పెట్టుకున్నాడు, ఆదాని, ముఖేష్ అంబానీ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళిద్దరికీ కూడా అంటగట్టేస్తాడు. మొత్తం పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణ చేస్తాడు. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు, ప్రభుత్వ పరంగా వచ్చిన పరిశ్రమలు ఏవి కూడా లేవు, అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తాడు. అలాగే మనకు ఫస్ట్ లో అతను ప్రధానమంత్రి అయ్యి ముందు చెప్పాడు ఒకటి, ఏమంటే విదేశాల్లో బోల్డ్ అంత కరెన్సీ ఉంది, ఆ డబ్బంతా కూడా మీరు తీసుకొచ్చేస్తే మనిషికి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేయచ్చని. మరి 11 సంవత్సరాల నుంచి దేశ ప్రజలందరూ ఆవురవరమంటూ చూస్తున్నారు 15 లక్షలు ఎప్పుడు మన అకౌంట్ లో పడుతుందని. కానీ ఈవేళ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఈవేళ ఒక్కొక్కరి అకౌంట్ లోనూ 45 లక్షలు వేయచ్చు, అంత బ్లాక్ మనీ తయారైపోయింది. మరి నరేంద్ర మోడీకి సంబంధించిన గుజరాతీలే 18 మంది 20 మంది దేశంలో డబ్బు దోచిన వ్యక్తులుంటే అందులో 18 మంది గుజరాత్ వాళ్ళు ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి ద్వారా డబ్బంతా దోచేసి విదేశాల్లో పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా భారతదేశాన్ని దోచేసి మరి అప్పు కూడా భారతదేశంలో ఏ ప్రధాని 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని తప్పు 347 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇంత భారీ ఎత్తున మన జగన్